ప్రీవియస్ వీడియోలో ఉలవచారు ఎలా చేయాలో చెప్తాను అన్నాను కదండి. ఫస్ట్ ఆయిల్ వేసి పోపులు వేసాము. దాని తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి అవి కూడా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని దాని తర్వాత టమాటీలు కూడా వేసుకోవాలి. ఇంకా చింతపండు కాసేపు నానబెట్టుకొని దాన్ని ఇలాగా పిసికి ఇందులోనే ఉలవపిండి యాడ్ చేయాలి. ఉండలు లేకుండా కలుపుకొని అప్పుడు ఈ ఫ్రై చేసిన దాంట్లోనే యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం యాడ్ చేసి లాస్ట్లో అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చింతపండు మిక్స్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసి క్లోజ్ చేసేసి 10 minutes మూత పెట్టేసి వదిలేయాలి. దాని తర్వాత ఇంకా దగ్గర అయిపోతే ఇంకా ఆపేసుకోవడమే.